ఆలయ ద్వారంపై ఉన్న కీర్తిముఖుడి అసలు రహస్యం, శివుడు సృష్టించిన భయంకర రహస్యం. నమస్కారం అండి అందరికీ. కీర్తిముఖుడు ఇప్పుడు ఆలయ తోరణాల మీదనే కాదు, మన ఇంటి సింహద్వారం మీద కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల మనకు అద్భుత లాభాలు ఉన్నాయి. నరఘోష, కనుదృష్టి, చెడు శక్తులను ఇంటిలోనికి రానియకుండా కాపాడుతుంది. అసలు కీర్తిముఖుడు ఎవరు అనే విషయంపై మాట్లాడుకుందాం. మన ఆలయాల గోపురాల మీద, ద్వారాలపై కనిపించే ఒక భయంకరమైన ముఖం గమనించారా? ఆలయ ద్వారాలపై ఎప్పుడు కనిపిస్తుంది. చూస్తే భయం వేస్తుంది, కానీ అది రక్షణ ఇస్తుంది. ఆ ముఖం ఎవరిది తెలుసా? అదే కీర్తిముఖుడు. పురాణాల్లో చెప్పిన ప్రకారం ఒకసారి జలంధరుడు అనే అసురుడు దేవతలను, ఋషులను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అతని దూత ఒకరోజు పరమశివుడు వద్దకు వెళ్ళి అహంకారంతో మాట్లాడుతూ విసిగించేవాడు. ఆ మాటలు విని శివుడు కోపంతో తన భ్రూ విలాసం నుంచి ఒక భయంకరమైన ప్రాణి సృష్టించాడు. ఆ ప్రాణి చాలా భయంకరంగా ఉండేది. పరమశివుడు ఆ ప్రాణికి దూతను తినమని చెప్తాడు. అప్పుడు ఆ దూత పరమశివుడిపై పాదాలపై పడి ప్రాధేయపడతాడు. మరోసారి మిమ్మల్ని విసిగించను అని క్షమించమని పరమశివుడిని ప్రాధేయపడతాడు. అప్పుడు పరమశివుడు వదిలేయమని ఆ ప్రాణికి చెప్తాడు. ఆకలికి తట్టుకోలేక అది తనకు తానే ఆకలిగా మారి తన శరీరాన్ని తానే తినడం ప్రారంభించింది. అప్పుడు శివుడు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ప్రాణి యొక్క భక్తి, విధేయత చూసి సంతోషించాడు. అప్పుడు శివుడు అన్నాడు, నీవు ఇకపై కీర్తిముఖుడివి. ప్రతి ఆలయ ద్వారంలో నీవు ఉంటావు. నిన్ను చూసేవారికి చెడు శక్తులు దగ్గర పడవు అని శివుడు వరమిస్తాడు. కీర్తిముఖుడు అంటే మనలోని అహంకారం, లోభం, దుర్గుణాలను తినివేసే శక్తి. అందుకే ఆలయ గోపురాలపై, ద్వారాలపై ఈ రూపాన్ని ఉంచుతారు. కాబట్టి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు కీర్తిముఖుడిని చూస్తే భయపడకండి. అది మీ రక్షణ కోసం ఉన్నది. అది ఒక దివ్యశక్తి. మన గృహ సింహద్వారంపై పెట్టుకుంటే కూడా మనల్ని ఎప్పుడూ నిరంతరం రక్షిస్తుంది. ఇలాంటి అద్భుతమైన దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలంటే మన హనుమాన్ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.